శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరో ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మేషరాశి వారికి ఏప్రిల్ మాసంలో వారి గోచార మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మేషరాశికి అధిపతి కుజగ్రహం. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార ఫలాలు వర్తిస్తాయండి. గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మేషరాశి వారికి ఏప్రిల్ నెలలో వారి యొక్క గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్తామండి. రాశాధిపతి కుజగ్రహం 23 ఏప్రిల్ వరకు కూడా శని గ్రహంతో కలిసి కుంభరాశిలో స్థితి పొంది ఉంటారు. 24 ఏప్రిల్ నుండి 45 రోజుల పాటుగా మీన రాశిలో అంటే మేషానికి ఏ స్థానంలో స్థితి పొంది ఉంటారండి. ఈ యొక్క రవిగ్రహం పంచమాధిపతి అవుతారు. శుభగ్రహం ఈ రాశి మరియు లగ్నం వారికి. ఈ యొక్క రవి 13 ఏప్రిల్ వరకు కూడా ఈ యొక్క మీన రాశిలో ఉండి 14 ఏప్రిల్ నుండి మనకు మేషరాశిలో స్థితి పొందడం జరుగుతుంది. మరి బుధ గ్రహం విషయానికి వచ్చే వరకు బుధుడు 10వ తారీఖు వరకు కూడా వక్రీకరించిన స్థితిలో మేషరాశిలో ఉండి తదనంతరం మీన రాశిలో మాసాంతం వరకు కూడా ఉంటారండి. 24 ఏప్రిల్ వరకు వక్రీకరించి 25 తేదీ నుండి వక్రీకరణ వదిలిన స్థితిలో మీన రాశిలోనే ఉంటారు. అంటే బుధుడు 9వ తారీఖు వరకు మేషంలో వక్రీకరిస్తారు. 10 నుంచి వక్రీకరించిన స్థితిలో 24 ఏప్రిల్ వరకు కూడా మీనంలో ఉండి 25 నుంచి వక్రగతి లేకుండా ఉండి ఉంటారండి. ఈ యొక్క శుక్రగ్రహం చూస్తే 23వ తారీఖు వరకు కూడా ఆయన ఉచ్చ స్థానం, బలమైన స్థానం అనేటువంటి యొక్క మీనంలో ఉంటారు. 24 ఏప్రిల్ నుండి జన్మరాశిలో అంటే మేషంలోకి అడుగుడబోతున్నారండి. శనైశ్వరుడు ఆయన 10 మరియు 11వ స్థానాధిపతి అంటే దశమ లాభాధిపతి అయ్యి లాభంలోనే కుంభంలోనే ఉంటారు ఈ మాసం అంతా కూడా. మరి గురుడు విషయానికి వచ్చే వరకు ఈ యొక్క గురుగ్రహం 9 మరియు 12వ స్థానాధిపతి. వీరేంటంటే జన్మరాశిలో ఈ మాసం అంతా కూడా ఉంటారండి. రాహు కేతుల విషయానికి వచ్చే వరకు రాహు ఏమైనటువంటి యొక్క మీనంలో ఉంటారు. కేతు వచ్చి 6వ స్థానంలో అంటే కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారు. సో ఇది గ్రహస్థితి. మరి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఈ మాసంలో పర్టికులర్గా ఏప్రిల్ నెలలో విద్యార్థులు కష్టించి చదవాలండి. ఒక ప్లాన్డ్ ప్రకారం డీవియేట్ కాకుండా ఫోకస్డ్గా చదువుకోవాలి. మీ ఎక్స్పెక్టేషన్స్ కంటే కాస్త బిలోనే మార్క్స్ కానీ, స్కోర్ కానీ, ర్యాంక్ కానీ వచ్చే విధంగా ఉండబోతున్నాయి గోచార ఫలాలు. కాబట్టి ఇలా ఉండబోతున్నాయని తెలుసుకుని తెలివైన వారు చేసే పని అంటే అండి. ఎందుకనంటే ఈ యొక్క గోచార ఫలాలను చూసి భయపడాల్సిన అవసరం లేదు. సో ఇలా ఉంది కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అన్న పాజిటివ్గా తీసుకొని మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితేనేమి, టెక్నికల్ కావచ్చు, మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వారు కానీ, లేకుంటే అందులో ఆల్రెడీ ఉన్నవారు కానీ మీరు కష్టపడి చదివితేనే మంచి మార్కులు మీరు సాధించే స్థితి ఉంది. పోటీ పరీక్షలలో ఎవరైతే కనుక రాయబోతున్నారో, రాస్తున్నారో అలాంటి వారికి కూడా కష్టించి ఎవరైతే చదువుతారో వారికి డెఫినెట్గా మంచి మార్క్సే, మంచి స్కోరే వస్తాయండి. అంటే ఇక్కడ మొత్తం మీద చూస్తే ఏంటంటే హార్డ్ వర్క్ అండ్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ తెలుస్తుంది మేషరాశి విద్యార్థులకు ఈ మాసంలో. గురుబలం ఉంది కానీ పంచమం, రాశాధిపతి ఇవన్నీ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్ అంటే. అల్టిమేట్గా ఏంటంటే కొంతమందికి కష్టించి చదివినా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఫలితం ఉండదు. కానీ మీకు గురుబలం ఉంది, 9వ అధిపతి లక్ లాడు ఉన్నారు కాబట్టి కాస్త కష్టపడితే మంచి మార్క్స్ వస్తాయి. కాబట్టి సో పుట్ ఎఫర్ట్స్. మరి వృత్తిలో ఎలా ఉంటుంది అంటే, ఈ మాసంలో ఏప్రిల్ నెలలో మేషరాశి వారికి మంచి పురోగతి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, డెవలప్ అవుతారు, కష్టించి ఇష్టంతో పని చేస్తారు, దాని ద్వారా గోల్స్ అచీవ్ చేస్తారు. కొన్నిసార్లు ఏంటంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్ కూడా వస్తుందండి మీలో. శని కుజల యొక్క స్థితి ఉంది. సో కొంత మానసిక సంఘర్షణ కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. కానీ ఫలితం మాత్రం బాగుంటుంది. కొంతమంది సూపీరియర్స్ తోటి, మీకంటే పై పొజిషన్లో ఉన్న వారితోటి కాస్త ఫైట్ అంటే హీటెడ్ ఆర్గ్యుమెంట్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని సింపుల్గా దాన్ని డిస్కనెక్ట్ చేయాలి, లేదంటే కనుక అందు నుంచి తప్పుకోవాలండి. మీరు కనుక ఆర్గ్యుమెంట్ పెంచుతూ కనుక వెళ్తే సో ఉద్యోగంలో కూడా ఇబ్బందికరమైన వాతావరణం భవిష్యత్తులో ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ పాజిటివ్ అండ్ కేర్ఫుల్. ఏది కూడా మనసుకు తీసుకోకూడదు. అదేవిధంగా అందరి సపోర్ట్ కూడా దొరుకుతుంది, సీనియర్ సపోర్ట్ దొరుకుతుంది. కొంతమందికి మాత్రం ఈ యొక్క పైవారితో ఇలాంటి స్థితి కనపడుతూ ఉంది. సో కాబట్టి ఏంటంటే వృత్తి ద్వారా ధనం రావటం ఇవన్నీ కూడా మీకు జరుగుతాయండి. ఎందుకంటే 10వ అధిపతి లాభంలో ఉన్నారు. మీకు కూడా సాధించాలన్న తవన కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. వృత్తి ద్వారా ప్రయాణాలు ఉంటాయి, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల ద్వారా కూడా మీకు
మేలు చేకూరుతుంది అని చెప్పవచ్చండి. మరి ఈ యొక్క వ్యాపారంలో ఎలా ఉండబోతుంది అని అంటే 7వ స్థానాధిపతి శుక్రుడు ఈ మాసంలో 23వ తారీఖు వరకు కూడా 12వ స్థానంలో రాహుతో ఉంటారు. 13వ తారీఖు వరకు రవితో ఉంటారండి. అంటే మీరు చేసే ఆలోచనలు ప్రతిఫలాన్ని ఇస్తాయి. కాకపోతే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఉంటుంది, కాస్త నష్టం కావచ్చు, లేదు అని అంటే మరికొంతమంది ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువగా అధికంగా చేసే అవకాశం కూడా కనపడుతుంది. మొత్తంగా చూస్తే బ్యాలెన్స్ షీట్లో ఫలితం ఎలా ఉంటుంది అని అంటే 23వ తారీఖు వరకు కూడా కొంత హార్డ్షిప్ ఉంటుంది, కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది. 24వ తేదీ నుండి ఎప్పుడైతే మీ ధన వ్యాపారాధిపతి శుక్రుడు మీ యొక్క రాశిలోకి వస్తారో మళ్ళీ వ్యాపారం వృద్ధి చెందుతుంది, చివరి వారంలో ఎక్స్పాండ్ అవుతుంది. ఈ యొక్క వినియోగదారుల నుంచి, క్లయింట్స్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ పాజిటివ్గా ఉంటుంది. దాని ద్వారా మీ బ్రాండ్ ఇమేజ్ అనేది కూడా పెరుగుతుంది అని చెప్పవచ్చండి. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ ఇలాంటి వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది ఫలితం అని చెప్పవచ్చు. సో అంతేకాని వ్యాపారంలో లాభాల కోసం ఇల్లీగల్ మీన్స్ అంటే అక్రమ దందాలు చేయటం కావచ్చు, మోసం చేసి సంపాదించాలనే ఆలోచన వస్తూ ఉంటాయి. ఎందుకనంటే రాహు శుక్రుడితో కలిసి ఉన్నారు. శుక్రుడు రాహుతో కలిసి ఉండటం వల్ల పంచమం అంటే రవి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి అవి డిస్కనెక్ట్ చేస్తే మంచిది. చివరి వారం నుంచి ఆలోచనలు మీకు దగ్గర కూడా రావు, పాజిటివ్గా ఉంటారండి. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మరి ప్రేమలో ఎలా ఉంటుందనంటే పంచమ స్థానాధిపతి రవి 12వ స్థానంలో 13 దాకా ఉంటారు, రాహుతో కలిసి ఉంటారు. పంచమ స్థానం మీద శని కుజుల యొక్క స్థితి ఉంది. కాబట్టి ఏంటంటే ప్రేమికుల మధ్య శుక్రరాహుల అఫెక్షన్ ఉన్నా కూడా సో ఈ యొక్క కుజ శని యొక్క దృష్టి పడుతూ ఉంది కాబట్టి, రవి కూడా రాహుతో ఉన్నారు కాబట్టి మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం లాంటి భావాలతోటి ఈ యొక్క సమస్యలు మొదలవుతాయండి. సో ఏదైనా కూడా ప్రేమ కానీ ఏదైనా సరే ఒక నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఏది ఏమైనా 3వ వారం వరకు కూడా కొంత అటు ఇటుగా ఉన్న 24వ తారీఖు నుండి ఎప్పుడైతే ఈ యొక్క కుజదృష్టి అనేది పంచమ స్థానం మీద వెళ్ళి 12th హౌస్కి వెళ్తారో కాస్త బెటర్గా ఉంటుంది అని చెప్పవచ్చు. వైవాహిక జీవితంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే మొదటి 3 వారాలు కూడా అన్యోన్యంగా ఉంటారు. ఈ యొక్క 7వ స్థానాధిపతి శుక్రుడు రాహుతో కలిసి ఉంటారు కాబట్టి డిజైరబుల్ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తారు. ఎప్పుడైతే ఈ యొక్క కుజుడు స్థితి అనేది 12వ స్థానానికి వెళ్తుందో, మీనానికి వెళ్తుందో, కుజగ్రహానికి అష్టమ దృష్టి ఉంటుంది కాబట్టి ఆ అష్టమ దృష్టి చేత మీ యొక్క 7వ స్థానాన్ని చూడటం, రవి కూడా 14వ తారీఖు నుండి మీ యొక్క రాశి నుండి 7వ స్థానాన్ని వీక్షించడం వల్ల 3వ వారం నుండి కొంత మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు, సో కొన్ని విషయాల్లో ఆ రకంగా భార్యాభర్తల మధ్య వచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఏది ఏమైనా మొదటి 3 వారాలు కూడా మంచి అండర్స్టాండింగ్ తోటి సుఖ జీవితాన్ని, మంచి అన్యోన్య దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తారు అని చెప్పవచ్చు. మరి సంతాన సంబంధమైన విషయంలో ఎలా ఉంది అని అంటే 9వ స్థానాధిపతి గురుగ్రహం మీ యొక్క పంచమాధిపతి రవితో కలిసి 14వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడా మీ యొక్క రాశిలో ఉంటారండి. మీ సంతానం యొక్క అభివృద్ధి అనేది అద్భుతంగా ఉంటుంది 2వ వారం తర్వాత. మొదటి 2 వారాలు కూడా వాళ్ళు కష్టించి ఫోకస్డ్గా ఉంటేనే ఫలితం అందుకుంటారు. మీరు కూడా కాస్త వెనుకబడుతున్నాడేమో, సరిగా చదవట్లేదేమో, రాణిస్తాడో రానియడో ఇలాంటి భావనలు బాగా మెదులుతూ ఉంటాయి మైండ్లో. కానీ మనకు 14వ తారీఖు నుండి మంచి శుభఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు. మరి ఈ యొక్క ధన సంబంధమైన విషయాలు ఏ విధంగా ఉంటాయంటే రాశ్యాధిపతి కుజుడు లాభాధిపతి లాభంలో ఉండి కలిసి ఉండటం వల్ల ధనం వస్తుందండి, నో డౌట్ అట్ ఆల్. సో దానికోసం కష్టించి పనిచేస్తారు కూడా, రావాల్సిన ధనం వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ద్వారా, స్టాక్ మార్కెట్ ద్వారా కూడా మనకు లాభాలు ఉంటాయి అని చెప్పవచ్చు. మేషరాశి వారికి సెకండ్ హాఫ్లో, ద్వితీయార్థంలో స్టాక్ మార్కెట్లో కూడా వారు పెట్టేటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి లాభాన్ని చేకూరుస్తాయండి. ఎప్పుడైతే ఒక కుజగ్రహం 12వ స్థానానికి వెళ్తారో 24వ తారీఖు నుండి అక్కడ ఆల్రెడీ మనకు రాహు ఉంటారు. సో కాబట్టి ఏంటంటే కుటుంబ పరంగా ఖర్చు, మీ పరంగా ఖర్చు, అదేవిధంగా కుటుంబంలో సభ్యుల గురించి కావచ్చు, మీ గురించి కావచ్చు, ఆరోగ్య రీత్యా ఖర్చు, ఏదైనా టెస్ట్ చేయించడం కోసం కూడా కావచ్చు, ఇలా ఖర్చు కూడా గోచరిస్తుందండి. అంటే ఈ మాసంలో ఏంటంటే ధనాదాయం బాగా ఉంటుంది, ఖర్చు కూడా ఉంటుంది. కాబట్టి వృధా ఖర్చును మనం నియంత్రించుకోవాలి. మరి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ విషయంలో ఏ విధంగా ఉంటుందని అంటే ముఖ్యంగా 2 మరియు 4వ స్థానం చూస్తూ ఉంటాం. ఇక్కడ కుజుడి యొక్క దృష్టి అనేది 2వ స్థానం మీద పడుతుంది. ఎందుకంటే కుజుడికి 4వ దృష్టి ఉంటుంది కాబట్టి 23వ తారీఖు వరకు కూడా ఆయన దృష్టి ద్వితీయం మీద పడుతూ ఉంటుంది. కాబట్టి కుటుంబంలో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు చూసారా, వాదోపవాదాలు జరిగే అవకాశం కాస్త ఉంది. కానీ ఈ యొక్క కుజుడు వ్యయస్థానానికి వెళ్ళిన తర్వాత సో 2వ స్థానం మీద దృష్టి ఉంటుందండి. అప్పుడు ఏంటంటే కాస్త పాజిటివ్ వాతావరణం ఉంటుంది, ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకుంటారు, అర్థం చేసుకునే విధంగా ఉంటుంది, సిబ్లింగ్ యొక్క సపోర్ట్ దొరుకుతుంది. కాకపోతే ఈ మాసంలో
తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. వారి హెల్త్ చెకప్స్ కూడా చేయిస్తే మంచిది. అలాంటి పరిస్థితులు కనుక కనపడుతుంది. మరి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది మేషరాశి వారికి అంటే ముఖ్యంగా ఏంటంటే కాస్త బ్యాక్ పెయిన్. శని అంటే పెయిన్ అంటే కుంభంలో ఉన్నారు అక్కడ. కొంతమంది కాళ్ళకు కానీ లేకుంటే బ్యాక్ పెయిన్ కానీ వచ్చే అవకాశం ఉంది. మరికొంతమందికి కంటికి సంబంధమైన చిన్నపాటి ఇబ్బందులు. సో సమ్మర్ కదా, బయట టెంపరేచర్ బాగా ఉంటుంది. సో గాగుల్స్ పెట్టుకోవడం, చిన్న చిన్న రెమెడీ మీరు ఉపాయాలు తీసుకోవడం అండి. ఐ పెయిన్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా కుజుడు రాహు దృష్టి అనేది 6వ స్థానం మీద పడుతూ ఉంది. ఆల్రెడీ అక్కడ అందులో కేతు ఉన్నారు కాబట్టి కడుపుకు సంబంధమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఏప్రిల్ 3వ వారంలో కుజుడు ఎప్పుడైతే రాహుతో కలిసి మీనంలో 1000 స్థానంలో ఉంటారో చిన్నపాటి ప్రమాదాలు, యాక్సిడెంట్స్ కూడా జరిగే అవకాశం ఉంది. మరికొంతమందికి సర్జరీలు కూడా జరిగే అవకాశం. అంటే అందరికీ సర్జరీస్ అవుతాయని కాదండి. అలా లేనప్పుడు యాక్సిడెంట్ యోగం స్వతహాగా మీ జాతకంలో లేకపోతే కొంతమంది ఏదైనా సర్జరీ సమయం వస్తే ఆ సమయంలో చివరి వారంలో సర్జరీ కూడా చేసుకునే ప్లాన్ కూడా చేసుకుంటారు అని చెప్పవచ్చు అండి. బాగానే ఉంది. మొత్తం మీద చూస్తే ఏంటంటే ఉద్యోగస్తులకు బాగుంది, వ్యాపారస్తులకు 3వ వారం తర్వాత బాగుంది, విద్యార్థులకు కష్టం మీదనే కష్టించిన తర్వాతనే ఫలితం ఉంటుంది, భార్యాభర్తల మీద అన్యోన్యత బాగుంటుంది. సో 24వ తారీఖు నుండి కాస్త డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ ఉంటాయి. ప్రేమికుల మధ్య కూడా మొదటి 3 వారాల్లో బాగుండదు. చివరి వారం నుంచి అండర్స్టాండింగ్, ప్రేమ, అఫెక్షన్ పెరుగుతుంది. సంతానం కూడా 14వ తారీఖు నుండి అద్భుతంగా గ్రో అవుతారు. మీ యొక్క సంతానం ఎవరికైతే వివాహం కావాల్సి ఉన్నవారో అలాంటి వారికి వివాహ సంబంధాలు కూడా కుదరడం, మరికొంతమంది వివాహం జరిగినా ఆశ్చర్యపోక్కర్లేదు. సో మరి రెమెడీస్ చూస్తే ముఖ్యంగా ఏంటంటే శనివారం రోజున పూర్ పీపుల్కి హెల్ప్ చేయటం. శని అంటే ఓల్డ్, డిజేబుల్డ్ పీపుల్, కుష్ఠరోగులు, అనాథలు, ఇలాంటి వారికి మీకు తోచినంత సహాయ సహకారం అందించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. మీకు 9వ స్థానాధిపతి గురుడు అవుతారు. లక్ లాట్ ఎల్లో కలర్ ఏదైనా కర్చీఫ్ కానీ ఎనీ ఐటమ్ మీరు పాకెట్లో ఉంచుకోవడం, ఎగ్జామ్స్కి వెళ్ళినా సరే ఏదైనా ముఖ్యమైన ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కాస్త ప్రాస్పరిటీ కోసం తీసుకెళ్తే మంచిదండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా ప్రతిరోజు పఠనం చేయటం, సూర్యుడికి అర్థం ఇవ్వటం, మీ యొక్క ఆలోచన, మీ యొక్క సంతానం, మీ యొక్క అభివృద్ధి వీటన్నిటికీ కూడా పంచమాధిపతి ఆధిపత్యం వహిస్తారు కాబట్టి సో సూర్యుడికి సంబంధించిన రెమెడీ, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్య హృదయం పఠనం చేయడం వల్ల అన్ని రకాలుగా కూడా బాగా ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.